కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా మంది ఏమంటారంటే పేపర్ ఈజీ వచ్చింది నేను సెలెక్ట్ అయిపోతా అంటారు. పేపర్ ఈజీ వస్తే అందరికి ఈజీ వచ్చింది, నువ్వు ఎందుకు సెలెక్ట్ అవుతావు? అరే పేపర్ టఫ్ వచ్చింది నేను కాను నాకు రాదంటే అందరు టఫ్ వచ్చింది, నువ్వు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి దాంట్లో. ఎప్పుడైతే ఈజీ క్వశ్చన్లు అందరం ఆన్సర్ చేస్తామో అప్పుడు అందరిలో ఎవరికైనా రావచ్చు. టఫ్ అందరికి టఫ్ అయినప్పుడు కూడా అందరిలో ఎవరికైనా రావచ్చు. అందరికీ టఫ్ కావాలి, అది మనకి ఈజీ కావాలి. ఇట్లాంటి ఒక 4-5 క్వశ్చన్లు పడ్డాయి అనుకో ఎగ్జామ్లో, అయిపోయింది. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం. అంటే వాళ్ళు అవుట్ అయ్యే బాల్కి మనం 6 కొట్టాలి. అప్పట్లో మేము క్రికెట్ చూసేటప్పుడు ధోని కొత్తగా వచ్చినప్పుడు మేము ధోనికి అంత పెద్ద ఫ్యాన్స్ అయ్యింది. ఎందుకంటే యార్కర్ అంటే డాట్ బాల్ ఉండే టైంలో యార్కర్కి 6 కొట్టింది. దాన్ని హెలికాప్టర్ షాట్ అని ట్రై చేసిండు. ధోనికి యార్కర్ వేయాలంటే భయపడ్డారు. ఎప్పుడు ధోని స్ట్రైక్ రేట్ 150, 160 ఉండి ప్రతి బాల్ 6 కొట్టడానికి ట్రై చేసేటప్పుడు పాకిస్తాన్ మీద 148 కొట్టినప్పుడు, శ్రీలంక మీద 183 కొట్టినప్పుడు 1 డౌన్ వస్తుండే. తర్వాత 5 డౌన్ 6 డౌన్ వచ్చి టీంని గెలిపించడానికి మెల్లగా సింగిల్స్ డబుల్స్ ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ లాస్ట్లో కొడదాంలే అని లాస్ట్ వరకు తీసుకుపోయిన ధోని గురించి మాట్లాడతలేను. ఫస్ట్లో ధోని కోసం క్రికెట్ చూసే రోజులు అంటే ఎంటర్టైనర్గా సేవాగ్, యువరాజ్, ధోని ఇట్లా వీళ్ళు ఉంటే చూడబుద్ది అయ్యే టైంలో యార్కర్ వేస్తే చాలు ఇట్లా కొడుతుండే. అంటే అది ఇంపాసిబుల్ టు స్కోర్ బాల్ని కొడుతుండే. మామూలు మజా రాకుండే. అందరు అవుట్ అయ్యే బాల్కి 6 కొడితే మనకు సెలెక్షన్ వస్తుంది.